హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం మెజర్మెంట్కి సంబంధించిన చాప్టర్ని చూడబోతున్నాం. అయితే ఇందులో మనం ఫస్ట్గా త్రిభుజం చూడండి. మీకు టెట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇస్తాను. అంటే ఈ చాప్టర్స్ నుంచి ఎన్ని బిట్స్ వచ్చాయనేది చూద్దాం. ఇక్కడ చూస్తే త్రిభుజం గురించి, అంటే త్రిభుజంలో రకాలు ఉన్నాయి. సమబాహు త్రిభుజం యొక్క సూత్రాలు అంటే ఫార్ములాస్, అండ్ సమద్విబాహు త్రిభుజం యొక్క ఫార్ములా, అంటే ప్రతి ఒక్కటి టచ్ అవుతుంది. టచ్ అవ్వకపోయినప్పుడు అవి చివరిలో నేర్చుకుందాం. నెక్స్ట్ వన్ విషమబాహు త్రిభుజం యొక్క ఫార్ములా అండ్ లంబకోణ త్రిభుజం యొక్క ఫార్ములా, అలాగే నెక్స్ట్ దీర్ఘ చతురస్రం యొక్క ఫార్ములాస్ అండ్ కంకణ వైశాల్యాలకు బాట వైశాల్యాలకు సంబంధించినవి, చతురస్రం యొక్క సూత్రం అండ్ వాటి బాట వైశాల్యాలకు సంబంధించిన సూత్ర ఫార్ములాస్, అండ్ చతుర్భుజాల్లో మనకి రకాలు ఉన్నాయి కదా. సమాంతర చతుర్భుజం అండ్ రాంబస్, దాన్నే సమచతుర్భుజం అంటాము. ట్రెపీజియం, సమలంబ చతుర్భుజం అండ్ చతుర్భుజం, అలాగే వృత్తానికి సంబంధించినవి అండ్ అర్ధవృత్తానికి సంబంధించింది, సెక్టార్కి సంబంధించినవి, అండ్ గణం, సమగణము, దీర్ఘగణము, అలాగే స్తూపము. ఇది ఫైనల్ అనమాట. ఇక్కడితో మనకు అయ్యాయి. వీటి నుంచి ఎటువంటి బిట్స్ వస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి పక్కన ఉన్నది ఏంటంటే ట్రెపీజియం యొక్క వైశాల్యం. ట్రెపీజియం అనేటటువంటిది మనకి ఎట్లా ఉంటుంది తెలుసు కదా. కొంచెం అక్రమాకారంగా ఉంటుంది అనమాట. ఏ భుజం కూడా సమానంగా ఉంటుందని చెప్పలేం. ఇట్లా ఉండి మనకి ఇట్లా కానీ ఇలా ఉంటుందన్నమాట. దీన్ని ట్రెపీజియం అంట. ఏ భుజం కూడా సమానంగా ఉండదు. అందుకే దీని చుట్టుకొలత అనేది A+B+C+Dగా ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఫార్ములా ఏం యూజ్ చేయాలి అంటే, ఇక్కడ వైశాల్యానికి సంబంధించినటువంటి ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ వైశాల్యం ఇచ్చారు చూడండి. వైశాల్యం ఇచ్చేశారు. వైశాల్యం అనేటటువంటిది ఫార్ములా మనం వేసుకున్నట్లయితే చూడండి మరి ఇక్కడ రెండు సమాంతర భుజాల మధ్య దూరం, దాన్నే హెచ్ అంటామన్నమాట. ఇక్కడ మనకి ఫార్ములా చూస్తే హెచ్ కదా. హెచ్ దగ్గర మనం ఏం వేసుకోవాలి, 15 అనేటటువంటిది వేసుకోవాలి. అలాగే A+B అంటే ఒక సమాంతర భుజం యొక్క పొడవు ఇచ్చారు, మరి రెండు సమాంతర భుజం యొక్క పొడవు ఇవ్వలేదు. సో అంటే మనకి ఒక పొడవు ఇచ్చారంటే ఏ ఇచ్చారు, సో బి ఇవ్వలేదు, ఒకటి ఇవ్వలేదు. అంటే మనం కొనుక్కోవాల్సింది ఏంటి, బీనే కొనుక్కోవాలి. కానీ వైశాల్యం ఎంతకు సమానం, 240కి సమానం. 240కి సమానం అయ్యేటప్పుడు మనం ఇటువైపుగా ఉన్నటువంటి దీన్ని యువతల వైపుకి తెచ్చుకుందాం. బోత్ సైడ్స్కి తెచ్చుకున్నట్లయితే ఏమవుతుంది, 15/2 కదా. ఈ 15/2 అనేటటువంటిది మనకి ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ అయిపోద్ది. 2/15గా మారుతుంది యువతల వైపుకి వచ్చేటప్పటికి. 2/15గా మారితే మనం 15 టేబుల్తో మనం చూసుకున్నట్లయితే 15 1 * 15 అండ్ 90 ఉంటుంది కదా. 15 6 * సో మనకి ఇక్కడ 16 × 2 అనేటటువంటిది మిగిలింది. 16 × 2 ఏమవుతుంది, 32. అయితే ఇక్కడ మనకి ఎంత ఉంది, +20 అనేటటువంటిది ఉంది. దాన్ని ఈక్వల్స్టీకి ఎదురు తెచ్చుకుంటే -20గా మారుతుంది. అవతల బి ఒక్కటే ఉంటుంది. సో మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, బి వాల్యూనే కావాలి. ఇక్కడ ఎంత వస్తుంది మనకి, 12 అనేటటువంటిది వస్తుంది. 12 = B అంటే బి వాల్యూ ఎంత వచ్చిందంటే 12 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ సమగణం అంటే గణం అని ఇచ్చారంటే అది సమగణం అనే అర్థం. దీర్ఘగణానికి అక్కడ ఏది కూడా మెన్షన్ చేయరు. సో ఇక్కడ మనకి ఏమీ ఇవ్వలేదు అంటే అది గణం అన్నారంటే ఇది సమగణానికి సంబంధించింది అనమాట. ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే భుజం ఇచ్చారు. ఒక భుజం అంటే ఏ అనేటటువంటిది ఇచ్చారు మనకి. ఏ వాల్యూ ఎంత ఇచ్చారు, 11. కానీ మనకి ఘనపరిమాణానికి సూత్రం ఏంటి, A³ ఘనపరిమాణానికి సూత్రము A³ అంటే 11³ ఈజ్ ద రైట్ ఆన్సర్. 11³ మనం చేసుకున్నట్లయితే 11 × 11 × 11 మనకి రైట్ ఆన్సర్ అనమాట. 1331. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ మనకి రాంబస్ యొక్క వైశాల్యం చూడండి. రాంబస్ యొక్క కర్ణాల పొడవులు ఇచ్చారు. కర్ణాల పొడవులు అంటే ఏంటి, D1 D2 అనేటటువంటిది ఇచ్చారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాంబస్కి చూడండి ఇక్కడ వచ్చింది మనకి. అయితే ఇచ్చారు. అప్పుడు మనకి ఏమడిగారు, వైశాల్యం అడిగారు. వెరీ సింపుల్ కదా మనకి వైశాల్యం కట్టడం. ½ × D1 D2 ½ × D1 × D2 అంటే ఏం చేయాలి, ½ × 24 × 38 అంటే 2 1 = 2 12 సో 12 × 38 అనేటటువంటిది మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే మనకి 456 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 456 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం.
చూడండి నెక్స్ట్ దీర్ఘ చతురస్రం యొక్క పొడవులు వెడల్పు అనేటటువంటివి ఇచ్చారు. పొడవు వెడల్పు, ఇది పొడవు ఇది వెడల్పు ఇచ్చారు. దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం, దీర్ఘ చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏంటి మనకి సింపుల్గా ఎల్ ఇంటూ బి, అంటే పొడవుని వెడల్పుని గుణిస్తే మనకు వచ్చేదే మరి దీర్ఘ చతురస్ర వైశాల్యం. అంటే 2m + 3 ఇంటూ 3m - 4. అప్పుడు మనకి ఏమవుతుంది, దీన్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఫస్ట్ ఈ వర్డ్ని తీసుకుంటాం, ఈ రెండింటితో చేస్తాం. సో ఇక్కడ చూస్తే మనకి 2m 3m ఏమవుతుంది 6m -8m. ఇక్కడ నెక్స్ట్ ఈ 3తో ఈ రెండింటిని చేయాలి, ప్లస్ 9m - 4, అంటే పెద్ద 4 కదా ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కదా. సో 3 ఇంటూ -4 అంటే ఎంత అవుతుంది -12. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ -8m ఇక్కడ +9m. సో మనకి టోటల్గా +m వస్తుంది, అలాగే -12 వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక దీర్ఘ ఘనాకార లోపలి కొలతలు, దీర్ఘ ఘనాకారం యొక్క లోపలి కొలతలు అనేటట్టు ఘనాకార గది లోపలి కొలతలు ఇచ్చారు. ఏంటంటే ఇచ్చారు, పొడవు వెడల్పు ఎత్తు 3 కూడా ఇచ్చేసినట్లే అర్థం. సో ఇక్కడ ఘనపరిమాణం అడిగారంటే మనకు సూత్రం ఏంటి, దీర్ఘఘనానికి ఘనపరిమాణానికి సూత్రం 3 గుణించేయడమే కదా. సో పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తే కదా దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణానికి సూత్రం. ఇవ్వండి ఘనపరిమాణానికి సూత్రం పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. సో 3 కూడా మళ్ళీ మనం మల్టిఫికేషన్ చేసినట్లయితే 11 4 = 44, 44 ఇంటూ 3 132 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. అయితే ఇక్కడ మనకి స్తూపాకార చూడండి 7 సెంటీమీటర్లు మరియు 21 సెంటీమీటర్లు వరుసగా వ్యాసార్థము మరియు ఎత్తుగా గల స్తూపాకార బొమ్మ వక్రతల వైశాల్యం ఏంటి అని అడిగారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, వ్యాసార్థం ఇచ్చారు, ఎత్తు కూడా ఇచ్చారు, ఆర్ వాల్యూ ఇచ్చేసారు, హెచ్ వాల్యూ కూడా ఇచ్చేసారు. మనకి స్తూపాకార బొమ్మ యొక్క వక్రతల వైశాల్యానికి సూత్రం ఏంటి, వక్రతల వైశాల్యం అంటే ప్రక్కతల వైశాల్యం. ప్రక్కతల వైశాల్యానికి సూత్రం 2πRh. 2πRh. ఇప్పుడు మనం ఫార్ములాలో వేసుకున్నట్లయితే 2π అంటే 22/7, నెక్స్ట్ ఆర్ అంటే మనకి 7, హెచ్ అంటే 21. సో 2కి కట్ అయిపోతే మనకి ఇదంతా కూడా మల్టిఫికేషన్ చేసేటప్పుడు 924 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 924 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనం సమ్ చూసుకున్నట్లయితే ఒక ఫ్లోరింగ్ టైల్ అంట 13 అంగుళాల భూమి కలిగి ఉంది, 9 అంగుళాల అనురూప ఎత్తు కలిగి ఉంది. ఇక్కడ బి ఇచ్చారు, ఇక్కడ హెచ్ ఇచ్చారు. అయితే సమాంతర చతుర్భుజం ఆకారంలో ఉందంట అది. అయితే 4 టైల్స్, ఒక టైల్ కొలతలు ఇచ్చారు, 4 టైల్స్ యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఒక టైల్దే మనం సమాంతర చతుర్భుజ వైశాల్యాన్ని కడదాం. సమాంతర చతుర్భుజ వైశాల్యానికి సూత్రం ఏంటి, సమాంతర చతుర్భుజ వైశాల్యానికి సూత్రం వెరీ సింపుల్, బీహెచ్ ఓన్లీ. అయితే ఇక్కడ ఈ రెండు గుణిస్తే వచ్చేది సమాంతర చతుర్భుజ వైశాల్యం. సో 13 × 9 ఎంత వస్తుంది మనకి, 13 × 9 = 117 అనేటటువంటిది వస్తుంది. 117 అనేటటువంటిది వచ్చింది. అయితే ఇది ఇంచెస్, 117 ఇంచెస్ అనేటటువంటిది వచ్చింది. అయితే మనకి 4 టైల్స్ కదా కావాలి, 1 టైల్కి అయితే ఈ వైశాల్యం వచ్చింది, మరి 4 టైల్స్ కావాలి కాబట్టి 4 × 117 ఈజ్ ద, అప్పుడు మనకి 468 ఈజ్ ద రైట్ ఆన్సర్. 468 మీటర్ స్క్వేర్ అనేటటువంటిది వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఇచ్చారు. దీర్ఘఘనం యొక్క మనం ఆల్రెడీ సమఘనం యొక్క ఘనపరిమాణం అనేది కట్టాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం. చూడండి ఇప్పుడు చూస్తే 12 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్లు వరుసగా పొడవు వెడల్పు ఎత్తుగా గల దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం. వెరీ చిన్న సింపుల్ బిట్లే ఇస్తున్నాయి అనమాట. ఘనపరిమాణానికి సూత్రం ఏంటి, LBH. అంటే ఏంటి, ఈ 3 కూడా మల్టిప్లికేషన్ చేసేయడమే. ఇక్కడ మనకి ఘనపు సెంటీమీటర్లో అన్నారు, ఇక్కడ సెంటీమీటర్స్లోనే కదా ఇచ్చారు. ఎప్పుడైనా సరే ప్రమాణాలు కూడా చూసుకోవాలి. అంటే మనకి 12 3 = 36, 36 2 = 72 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే చతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చారు. చతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చి దాని భూమి కనుక్కోమంటున్నారు. చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏంటి మనకు తెలుసు కదా, A². చతురస్ర వైశాల్యానికి సూత్రం
చతురస్ర వైశాల్యానికి సూత్రం మనకు తెలుసు ఏ స్క్వేర్ అని. అంటే ఏ స్క్వేర్ వాల్యూ 196. అయితే మనకు కావాల్సింది ఏంటి? ఏ వాల్యూ కావాలి. సో ఏ వాల్యూ కావాలి కాబట్టి √196. అంటే మనకి 196 అనేటటువంటిది రెండు భాగాలుగా చేసినప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది? సో 14 జార్ 196 కదా. 14 జార్ 196. 14 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి ఇక్కడ మనకి ఇచ్చేది ఏంటంటే మనకి సెంటీమీటర్ల వృత్త పరిధి గల, అంటే ఇది వృత్త పరిధి అని అర్థం. వృత్త పరిధి గల వృత్తాకార ప్లేటు యొక్క వ్యాసార్థం, వృత్తాకార ప్లేటు యొక్క వ్యాసార్థం ఎంత అని అడుగుతున్నారు. సరే, వ్యాసార్థం ఎంత అని అడుగుతున్నారు. కానీ ఇక్కడ పై వాల్యూ అనేటటువంటిది ఇదే యూజ్ చేయమంటున్నారు అనమాట. పై వాల్యూ అనేది మనకి ఇదే యూజ్ చేయమంటున్నారు. వృత్త పరిధికి సూత్రం ఏంటి? 2πr. 2πr. అయితే ఇక్కడ మనకు ఆర్ తెలుసా? ఆర్ అనేటటువంటిది తెలియదు. ఈ 2πr వాల్యూ ఎంత ఇచ్చారు? 62.8 ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి 2π అనేటటువంటిది తెలుసు కదా. ఈ 2π అనేటటువంటిది వేద్దాం. 2 ఇంటూ, లేదంటే మనం ఓకే 2 ఇంటూ పై వాల్యూ ఎంత? 3.14 ఈక్వల్స్ టు ఇంటూ ఆర్ కూడా ఉంది కదా ఇక్కడ మళ్ళీ. ఆర్ ఈక్వల్స్ టు 62.8. అయితే మనకు ఆర్ వాల్యూ కావాలంటే ఏం చేస్తాం? 62.8 బై ఇది మనం మల్టిప్లికేషన్ చేసి అవతలకు పంపించాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 828 6.28 అనేటటువంటిది వచ్చింది. చూడండి, వెరీ సింపుల్గా వచ్చింది. 6.28 అనేటటువంటిది వచ్చింది. మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఈ పైన 2 స్థానాల తర్వాత ఉంది. సో క్రిందది వచ్చేసరికి పైన 1 స్థానం తర్వాత ఉంది, కిందది వచ్చేసరికి మనకి 2 స్థానాల తర్వాత ఉంది. అప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆన్సర్ ఏమొస్తుందంటే 10 అనేటటువంటిది వస్తుంది. అంటే మనం సింపుల్గా చూద్దాం. 628/100 దాన్ని 10 అని రాయొచ్చు. దీన్ని 628/100 అని రాయొచ్చు. 100 అని రాయొచ్చు. సో ఈ క్రింద భిన్నం అనేటటువంటిది మనం పక్కకు పంపించాలంటే ఏం చేయాలంటే రివర్స్ చేసి పక్కకు పంపించవచ్చు. అప్పుడు 628 కట్ అయితే ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 కట్ అయితే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 10 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక స్తూపాకార స్తంభం యొక్క వ్యాసార్థం ఇచ్చారు, ఎత్తు ఇచ్చారు. వ్యాసార్థం 7 అంగుళాలు మరియు ఎత్తు అనేది 8 అంగుళాలు. అయితే ఆ స్తంభం యొక్క ఘనపరిమాణం ఎంత? స్తూపం గురించి ఒకసారి చూద్దాం. చూడండి, స్తూపం ఘనపరిమాణానికి సూత్రం ఏంటి? πr²h. అంతే కదా, πr²h. పై అంటే ఎంత మనకి? 22/7. ఆర్ అంటే ఎంత ఇచ్చారు మనకి? ఆర్ అంటే 7. ఆర్ స్క్వేర్ కదా, సో 7 × 7. హెచ్ ఎంత ఇచ్చారు మనకి? 8 అనేటటువంటిది ఇచ్చారు. సో 7 1 7. సో 7కి 7కి కట్ అయిపోద్ది. అప్పుడు మనకి ఇవన్నీ కూడా మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో 22 × 7 × 8 మనం మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 1232 ఘనపు, అంటే మనకి ఘనపరిమాణం అడిగేటప్పుడల్లా ఘనపు అనేటటువంటిది వస్తుంది. ఘనపు అంగుళాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తే ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత అనేటటువంటిది ఇచ్చారు. సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చారు, త్రిభుజం యొక్క భుజం అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే మనం సమబాహు త్రిభుజం ఎట్లా ఉంటుంది? 3 భుజాలు కూడా మనకి సమానంగానే ఉంటాయి. చూడండి, 3 చుట్టూ కొలత ఇచ్చారు, త్రిభుజ భుజం అడుగుతున్నారు. 3 భుజాలకు సమానమే కదా ఉంటుంది. సో 3a అనేటటువంటిది ఇచ్చారు మనకి. సో భుజం కావాలి అంటే ఏ కావాలి మనకి. అప్పుడు ఏ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ 3 అనేటటువంటిది మల్టిప్లికేషన్ ఏరియాలో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ 3ని తీసుకెళ్ళి యువతలకు పంపించేటప్పుడు 1/3గా మారుతుంది. అంటే డివిజన్లోకి వస్తుంది కాబట్టి 1/3గా మారుతుంది అన్నమాట. అప్పుడు మనం ఈ 3కి కట్ చేసుకున్నట్లయితే ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే ½ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ½ అనేటటువంటిది వచ్చింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి, వ్యాసార్థం ఇచ్చారు, ఎత్తిచ్చారు. వ్యాసార్థం అంటే 6 ఇచ్చారు, ఎత్తిచ్చారు గల స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం. కానీ పై వాల్యూమ్ ఏమన్నారు? 22/7 తీసుకోండి అని అంటున్నారు. స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం మనకు తెలుసు కదా. స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం
స్తూపం యొక్క సంపూర్ణ వైశాల్యం సూత్రం 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. అంటే ఏంటి ఇక్కడ వేసుకోవాలి 2 అంటే పై వాల్యూ ఎంత 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత ఆర్ అంటే 7 ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ అంటే ఈ రెండు కలిపేయాలి. అంటే ఎంత వస్తుంది 21. ఇప్పుడు మనం కట్ చేసుకున్నట్లయితే 7కి కట్ అయిపోయింది. అప్పుడు మనకి ఏం మిగిలింది 22 అలాగే 2 అలాగే 21 ఈ మూడింటిని మనం మల్టిప్లికేషన్ చేసేయాలి. అంటే 44 ఇంటూ 21 మనం చేసుకున్నట్లయితే ఆన్సర్ 924. 924 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. మనకి ఈచ్ పేపర్కి కూడా 2 బిట్స్ అనేటటువంటివి వస్తున్నాయి, చూసుకోండి. మినిమం 2 బిట్స్ వస్తున్నాయి. రాంబస్ యొక్క వైశాల్యం ఇచ్చారమ్మా, అంటే రాంబస్ యొక్క వైశాల్యం ఇచ్చారు, దాని కర్ణములలో ఒక కర్ణం పొడవు ఇచ్చారు, అంటే D1 అనేటటువంటిది ఇచ్చారు. రెండవ కర్ణం పొడవు ఇచ్చారా, ఇవ్వలేదు. రాంబస్ వైశాల్యానికి సూత్రం మనకు తెలుసు హాఫ్ D1 ఇంటూ D2 అని. హాఫ్ చూడండి, రాంబస్ యొక్క వైశాల్యానికి మనకు తెలుసు సూత్రం ఏంటి హాఫ్ D1 ఇంటూ D2. ఇక్కడ మనం ఆ ఫార్ములాని అప్లై చేద్దాం. ఆ ఫార్ములాని అప్లై చేస్తే హాఫ్ D1 మనకు తెలుసు, ఎంత ఇచ్చారు 46 ఇంటూ D2 తెలుసా, తెలియదు. అయితే దీని వాల్యూ మనకి ఎంత ఇచ్చారు 24 చదరపు సెంటీమీటర్లు ఇచ్చారు. ఇప్పుడు మనం కట్ చేసుకున్నట్లయితే 224. అయితే ఇక్కడ మనకి D2 కదా కావాలి, అంటే ఇక్కడ ఈ 24 అనేటటువంటిది మల్టిఫికేషన్లో ఉన్నటువంటి 24ని అవతలకి పంపిస్తే మనకి డివిజన్లోకి మారుతుందన్నమాట. 24/24. అప్పుడు మనం డివిజన్లోనే మనం కట్ చేసుకున్నట్లయితే సారీ ఫర్ దట్, ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు 23 అనేటటువంటిది వస్తుంది. ఇక్కడ మనకి 46 కదా, 46 23 అనేటటువంటిది వస్తుంది. సో ఇక్కడ మనకి 23 అనేటటువంటిది మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ ఈజ్ 88 ఈజ్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆర్ వాల్యూ ఇచ్చారు. 14 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల వృత్తాకార ఫలకం యొక్క పరిధి ఎంత? వృత్త పరిధికి సూత్రం ఏంటి మనకి 2πr. వృత్త పరిధికి సూత్రం 2πr. 2πr అంటే ఏంటి 2 పై అంటే ఎంత 22/7 r అంటే ఎంత 14. ఇంతే, వెరీ సింపుల్. సో మనకి ఏమొస్తుంది ఆన్సర్ 88 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. వృత్త పరిధికి మరియు వ్యాసానికి మధ్య నిష్పత్తి ఎంత అని అడిగారు. అంటే పరిధికి వ్యాసానికి మనం కడదాం. సో పరిధికి ఇక్కడ ఈస్ట్ వేసుకుందాం. వ్యాసానికి ఏమని అంటాం, 2 వ్యాసార్థాలు కలిపితే కదా వ్యాసం, అంటే 1 + 1 ఎంత వస్తుంది 2 వస్తుంది. వృత్త పరిధి చూసుకుంటే 2, పై వాల్యూ ఎంత అన్నారు 3.14, 2π. నెక్స్ట్ ఆర్ వాల్యూ, ఆర్ అంటే 1. సో ఇది మనకి వచ్చింది. కానీ ఇరువైపులా 2 అనేటటువంటిది మనం కట్ చేసుకున్నట్లయితే 3.14:1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ చతురస్రంలో ఒక భుజం ఇచ్చి మిగిలిన భుజం అడిగిన మాదిరిగా ఉంది. ఇక్కడ చతురస్రంలో మనకి తెలుసు దాని రూల్స్ ఏంటి, అన్ని భుజాలు సమానమే. ఇందులో మనకి ఏబీ అనేటటువంటిది x సెంటీమీటర్లు మరియు బీసీ అనేటటువంటిది 6 సెంటీమీటర్లు అన్నారు. మనకి ఏబీ అయినా బీసీ అయినా సిడి అయినా డిఏ అయినా ఏదైనా 6 సెంటీమీటర్లే అవుతుంది, అంతే కదా. ఒక భుజం కొలత ఎంత ఉంటుందో అన్ని భుజాలు అంతే కాబట్టి. సో మనకి ఇక్కడ ఏబీ అనేటటువంటి x సెంటీమీటర్లు అన్నారంటే అది కూడా 6 సెంటీమీటర్లనే అర్థం. ఇక్కడ x వాల్యూ కనుక్కోమన్నారంటే అర్థం అది కూడా 6 సెంటీమీటర్లే. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూస్తే ఒక సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం, అనేటటువంటిది ఇచ్చారు. వైశాల్యం 48 చదరపు సెంటీమీటర్లు. దాని యొక్క ఒక భూమి ఇచ్చారు 12 సెంటీమీటర్లు. దాని యొక్క ఒక భూమి 12 సెంటీమీటర్లు అయితే దాని యొక్క అనురూప ఎత్తు ఎంత? ఇక్కడ చూడండి, వైశాల్యం అనేటటువంటిది భూమి ఇంటూ ఎత్తే కదా మనకి ఆన్సర్, భూమి ఇంటూ ఎత్తు. వైశాల్యానికి సూత్రం భూమి ఇంటూ ఎత్తు. మనం వైశాల్యం అనేటటువంటిది 48 కదా, రివర్స్లో వేద్దాం. ఇప్పుడు వైశాల్యం మనకి భూమి ఇంటూ ఎత్తు, భూమి ఇచ్చారు కదా, భూమి ఇంటూ ఎత్తు ఇచ్చారా, ఇవ్వలేదు. సో మనకి టోటల్గా వైశాల్యం అనేది 48. సో ఎత్తు ఇవ్వలేదు కాబట్టి h ఈక్వల్స్ టు 48/12. అప్పుడు 12 4 ఇస్ ద రైట్ ఆన్సర్ ఎత్తు అనేది. చూడండి, ఇక్కడ ఒక డిఫరెంట్గా ఇచ్చారనమాట. పై చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కోమన్నారు.
ఇది మనకి చూడడానికి ఎట్లా కనిపిస్తుంది? ఇది చూడడానికి 2 త్రిభుజాలలా కనిపిస్తుంది. 2 త్రిభుజాలులా కనిపిస్తుంది. ఇందులో చూడండి, ఇది ఒక త్రిభుజంలా ఉంది, ఇది ఒక త్రిభుజంలా ఉంది. అంటే ఇటు ఒక త్రిభుజం, అటు ఒక త్రిభుజంలా ఉంది. అయితే ఇందులో మనకి ఇది అనేది ఆ త్రిభుజానికి ఎత్తు, ఈ త్రిభుజానికి ఇది ఎత్తు ఇచ్చారు. అంటే 2 త్రిభుజాలకి ఎత్తులు తెలుసు, భూములు తెలుసు. అప్పుడు మనం వైశాల్యం కట్టొచ్చు కదా. సో త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏంటి? హాఫ్ BH సూత్రం అయితే మనకి ఇక్కడ 2 త్రిభుజాలకి హాఫ్ BH చొప్పున కట్టేసి కలిపేద్దాం. సో ఇక్కడ హాఫ్, ఇక్కడ మనకి ఎంత ఉంది? భూమి అనేటటువంటిది 3.6 ఉంది. భూమి రెండింటికి కూడా భూమి 3.6 ఇంటూ దీని యొక్క ఎత్తు ఎంత? 2.2. అంటే ఇది ఒక త్రిభుజం యొక్క వైశాల్యం ప్లస్ ఇంకొక త్రిభుజం వైశాల్యం. ఈ 2 త్రిభుజాల వైశాల్యాన్ని కల్పిస్తే మనకి చతుర్భుజ వైశాల్యం వచ్చేస్తుంది. సో 3.6 ఇంటూ 1.8. ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 2 1 జా 2 1.1, 2 1 జా 2 0.9. ఇక్కడ 3.6 ఇంటూ 1.1, 3.6 ఇంటూ 1.1 ప్లస్ 3.6 ఇంటూ 0.9. ఈ రెండు మనం చేసి మిక్సప్ చేయాలన్నమాట. ఈ రెండు చేసి మనం కలపాలి. అప్పుడు మనకి ఆన్సర్ అనేటటువంటిది ఎట్లా వస్తుందంటే 3.6 ఇంటూ ఇది దీని ఆన్సర్ మనకి 3.96 అనేటటువంటి వస్తుంది. 3.96 ఒకటి వస్తుంది. ఇది వచ్చేసరికి 3.24 వస్తుంది. 3.24 అనేటటువంటిది వస్తుంది. అప్పుడు మనకి టోటల్గా మిక్సప్ చేసేటప్పుడు 7.2 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, ఒక సమఘనం యొక్క చూడండి, భుజం ఇచ్చారు, ఘనం అన్నారంటే అక్కడ సమఘనమే మనం తీసుకోవాలి. భుజం పొడవిచ్చారు, సమఘనం యొక్క ఘనపరిమాణం అంటే అర్థం ఏంటి? దీన్ని సమఘనం ఘనపరిమాణానికి సూత్రం ఏంటి? A ఇంటూ A ఇంటూ A, అంతే కదా. సో 1/10 ఇంటూ 1/10 ఇంటూ 1/10. అంటే ఇక్కడ మనకి ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 సున్నాలు ఉన్నాయి. అప్పుడు మనం దాన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 0.001, అంటే అటు నుంచి 3 స్థానాల తర్వాత పాయింట్ వచ్చేటట్లుగా మనం సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఒక్కో పేపర్లో 3 బిట్స్ వరకు కూడా వస్తున్నాయన్నమాట ఈ వాటి నుంచి. ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క కొలతలు ఇచ్చారు, పొడవు వెడల్పు ఇచ్చారు. సో ఇక్కడ మనకి కర్ణం పొడవు అనేటటువంటిది అడిగారు అనమాట. దీర్ఘచతురస్రం యొక్క కర్ణం పొడవుకి సూత్రం ఏంటంటే ఇగోండి √L². కర్ణం పొడవుకి సూత్రం √L² అంటే ఒక L² ఇద్దాం, 16² ప్లస్ B² అంటే ఇప్పుడు మనకి √144 మనకి 16 జార్ 256 కదా, 256 ప్లస్ 144, 12 జా 144 కాబట్టి. సో నెక్స్ట్ మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? టోటల్గా √400 అనేటటువంటిది వస్తుంది. √400 అంటే ఎంత? సో 20 జా కాబట్టి 20² అని రాసుకుంటే √20² రాస్తే స్క్వేర్కి రూట్కి పోయి ఆప్షన్ 20 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి, త్రిభుజం యొక్క భూమి ఇచ్చారు, ఎత్తు ఇచ్చారు, అనురూప ఎత్తు అంటే హెచ్. అంటే మనకు వైశాల్యానికి సూత్రం ఏంటి? హాఫ్ BH. ఈ సూత్రాన్ని మరి ఇచ్చినవారు ఎవరు? హాఫ్ BH అనేటటువంటి సూత్రాన్ని ఇచ్చినవారు ఆర్యభట్ట. త్రిభుజానికి ఒరిజినల్గా ఏ పేరు పెట్టలేదంటే త్రిభుజ వైశాల్యానికి సూత్రం హాఫ్ BH. ఇక్కడ హాఫ్, అట్లాగే B అంటే ఎంత మనకి వచ్చింది? B అంటే 14, హాఫ్ 14 ఇంటూ H. సో 2 7 జార్, సో 7 జార్ మనకి 49 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ బిట్ వ్యాసము అనేటటువంటిది ఇచ్చారు. వృత్త వ్యాసార్థం ఎంత? వెరీ సింపుల్ కదా, అంటే వ్యాసంలో సగమే కదా వృత్త వ్యాసార్థం అంటే. సో 61.6/2. దీన్ని మనం చూసుకున్నట్లయితే 2 3 జార్ 6 అండ్ 1 ఉంది ఇక్కడ మనకి, అంటే అప్పుడు మనం 0 వేసుకోవాలి. 3 8, సో 30.8 అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత అనేటటువంటిది ఇచ్చారు. ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చారు, మరి వైశాల్యం కావాలి. చుట్టుకొలతకి సూత్రం ఏంటి? 4A, అంతే కదా. మనకి వైశాల్యానికి సూత్రం ఏంటి? A².
అంటే మనకి ఏ తెలిస్తేనే వైశాల్యం అనేటటువంటిది కట్టగలం. అంటే ఇవి ఏ అనేటటువంటిది తెలియాలి. అక్కడ 4a అనేటటువంటి వాల్యూ మనకి ఎంత ఇచ్చారు, 4x + 8 అనేటటువంటిది ఇచ్చారు. అయితే ఈ 4x + 8లో మనం 4 పక్కకు తీస్తే x + 2గా మార్చవచ్చు దాన్ని. ఇక్కడ 4a ఇరువైపులా 4 కట్ అయితే మనకి ఏ వాల్యూ ఎంత వస్తుందంటే x + 2. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఏ స్క్వేర్. అంటే ఇరువైపులా స్క్వేర్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి దీని యొక్క స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది, x² + 2ab ప్రకారం 2x2 + 4. 2x2 అంటే 4x, అంటే x² + 4x + 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ వ్యాసార్థంగా గల అర్ధవృత్తం యొక్క పరిధి కనుక్కోమంటున్నారు. కానీ పై వాల్యూ ఎంత వేయాలన్నారు, పై వాల్యూ 22/7 మాత్రమే యూజ్ చేయండి అన్నారు. అంటే ఇప్పుడు మనకి అర్ధవృత్తం గురించి చూసుకున్నట్లయితే అర్ధవృత్తం పరిధి అంటే ఏంటి, చుట్టుకొలత. చుట్టుకొలతకి సూత్రం ఏంటి, πr + 2r. πr + 2r. ఇక్కడ r వాల్యూ తెలుసు కదా మనకి. పై అంటే ఎంత మనకి 22/7, r అంటే 22/7, r అంటే 35 + 2r అంటే 35. ఇప్పుడు మనం 7 1 7 5 35 కదా. సో 22 × 5 ఎంత వస్తుంది మనకి, 10 10 11. సో ఇది ఎంత వస్తుంది మనకి, 70 వస్తుంది. సో టోటల్గా 180 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ఘనం యొక్క భుజం అనేటటువంటిది ఇచ్చారు. అంటే ఏ ఇచ్చారు, ఒక ఘనం యొక్క భుజం ఇచ్చారు, సంపూర్ణ తల వైశాల్యం మరియు ప్రక్కతల వైశాల్యం వాటి రెండింటి యొక్క భేదం కట్టమంటున్నారు. ఒక ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం ఏంటి, సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం 6a² - ప్రక్కతల వైశాల్యానికి సూత్రం 4a². అంటే 6a² 4a² తీస్తే ఏమొస్తుంది మనకి, 2a² అనేటటువంటిది వస్తుంది. అప్పుడు మనం ఏ వాల్యూ మనకి ఇచ్చారు కదా, ఎంత ఇచ్చారు, ఏ వాల్యూ 1 అనేటటువంటిది ఇచ్చారు కాబట్టి 1². సో 1² వాల్యూ ఎప్పుడు 1 కాబట్టి ఆన్సర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే కర్ణముల పొడవులు ఇచ్చారు. అంటే d1 ఇచ్చారు, d2 అనేది ఇచ్చారు. అప్పుడు రంబస్ వైశాల్యం వెరీ సింపుల్ కదా, ఆఫ్ d1 d2, ఆఫ్ d1 × d2నే కదా. సో 2 1 2 5 అప్పుడు 8.2 × 5 ఎంత వస్తుంది మనకి, 10 1 8 5 40 41. అంటే ఇక్కడ 1 స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టుకుంటే 41 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, r వ్యాసార్థంగా గల వృత్త వైశాల్యానికి సూత్రం πr². పై అంటే 22/7, r అంటే 7, r² అంటే 7 × 7 అనే కదా అర్థం. సో 7 కట్ అయిపోతే మనకి 154 ఈజ్ ద 22 × 7 154 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చారు మరియు సమానంగా లేనటువంటి మూడవ భుజం కొలత కూడా ఇచ్చారు. సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చారు, సమానంగా లేనటువంటి ఇంకో కొలత కూడా ఇచ్చారు. అయితే సమాన కొలతలు కలిగినటువంటి భుజం పొడవు ఎంత అని అడిగారు. చుట్టుకొలతకి సూత్రం ఏంటి మనకి, 2a + b. అంటే రెండు సమానంగా ఉన్నటువంటి భుజాలు ప్లస్ సమానంగా లేనటువంటి భుజాన్నే మనకి సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత. చూడండి, రెండు సమానంగా ఉన్న భుజాలు ప్లస్ సమానంగా లేని భుజం. ఇప్పుడు మనం చూద్దాం, రెండు సమానంగా ఉన్న భుజాలు తెలుసా, తెలియదు. కానీ వేరేగా ఉన్న భుజం కొలత తెలుసు కదా మనకి. వేరేగా ఉన్న భుజం కొలత ఏంటి, 4p - 7. 4p - 7. నెక్స్ట్ ఇక్కడ చుట్టుకొలత తెలుసు కదా మనకి, 8p - 1. 8p - 1. అయితే ఇందులో మనకి ఇది తెలియదు కదా, ఇది పక్కన ఉంచుదాం. ఇది మనం ఇలా ఉంచేసి ఈ వాల్యూని మనం అవతలకు పంపించాలి. ఈక్వల్స్ టు అవతలకు పంపించినప్పుడు ఏమవుతుంది, ఈ ప్లస్లో ఉన్నవన్నీ కూడా అవతలకు వెళ్ళేటప్పుడు మైనస్గా మారుతాయి. సో 8p - 1 - 4p + 7. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వాల్యూ వస్తుంది, 4p + 6 వస్తుంది. 4p + 6 వస్తుంది. కానీ ఇది దేని వాల్యూ, 4p + 6 వస్తుంది కదా. దీంట్లో మనం 2 కామన్గా తీస్తే 2p + 3 అనేటటువంటిది ఉంటుంది. అయితే మనకి ఇది 2a యొక్క వాల్యూ. 2a యొక్క వాల్యూ అనేటటువంటిది 2 × 2p + 3 వచ్చింది. అంటే ఇరువైపులా 2ని కట్ చేస్తే ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఏ వాల్యూ అంటే ఇదే
సమాన కొలత కలిగిన భుజం పొడవు అనమాట. సమాన కొలత కలిగిన భుజం పొడవు ఎంత వచ్చింది? 2p+3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన స్తూపాకార వక్రతల వైశాల్యం అనేటటువంటిది ఇచ్చారు. అయితే స్తూపం ఎత్తు ఎంత? చూడండి, వక్రతల వైశాల్యం అంటే ఏంటి? మనకి ప్రక్కతల వైశాల్యం. ప్రక్కతల వైశాల్యం అంటే 2πRh. స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యానికి సూత్రం ఏంటంటే 2πRh. చూడండి, ఇక్కడ ఉంది కదా, 2πRh అనేది మనకి ప్రక్కతల వైశాల్యానికి సూత్రం. అయితే ఇక్కడ ప్రక్కతల వైశాల్యం ఎంత ఇచ్చారు? మనకి 308 ఇచ్చారు. కానీ ప్రక్కతల వైశాల్యానికి ఫస్ట్ ఫార్ములా వేద్దాం. 2π అంటే తెలుసా? 22/7. R అంటే 7. హెచ్ తెలుసా? హెచ్ తెలియదు మనకి. హెచ్ ఇప్పుడు కనుక్కోవాలి. 308. అయితే ఇక్కడ 7కి కట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 44 అనేది వచ్చింది. 44 ఇంటూ హెచ్ ఈక్వల్స్ టు 308. మనకి హెచ్ తెలియదు కదా, సో 308/44. 308/44. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? 7 ఈజ్ ద రైట్ ఆన్సర్. 7 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఇక్కడ 1 సెంటీమీటరు 2 సెంటీమీటర్లు భుజాలుగా గల 2 ఘనాలు అనేటటువంటివి కలవంట. వాటి ఘనపరిమాణాల మధ్య వ్యత్యాసం ఎంత? ఫస్ట్ ఈ ఘనపరిమాణం కడదాం. ఘనపరిమాణం అంటే ఏంటి? 3 అంటే ఘనాలు కదా. ఘనం యొక్క ఘనపరిమాణానికి సూత్రం ఏంటి? a³. ఇది భుజం యొక్క అయినప్పుడు a³ కదా, 1 × 1 × 1. ఇది ఒక ఘనం యొక్క ఘనపరిమాణం. మరి దీని ఘనపరిమాణం కట్టినప్పుడు 2 × 2 × 2. ఇది ఒక ఘనపరిమాణం. ఇది ఎంత అవుతుంది? 1. ఎన్నిసార్లు గుణించినా కానీ 1, మల్టిఫికేషన్ చేసిన. 2 2 4, 4 2 8. అంటే ఈ రెండింటి యొక్క వ్యత్యాసం అడిగారు. వ్యత్యాసం అంటే ఏంటి? ఈ రెండింటిని డిఫరెన్స్ చేయాలి. సో పెద్దదాని నుంచి చిన్నదాన్ని తీయండి. సో రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత మనకి? 7 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ప్రక్క పటం యొక్క చుట్టూ కొలత అడిగారు. ప్రక్క పటం యొక్క చుట్టుకొలత అంటే ఏం చేయాలి మనం? చుట్టూ ఉన్నదాన్ని వాటన్నింటినీ ఎడిషన్ చేసేయడమే కదా. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఇప్పుడు మనం ఒక్కటొక్కటిగా కలుపుదాం. ఏబి చూడండి, ఇక్కడ మనం ఫస్ట్గా కలుపుదాం. చుట్టూ కొలితే కదా, ఏబి కలపాలి. ఏబి 1 అండ్ బీసీ సిడి ఈడిఈ ఈఎఫ్ ఎడిషన్ చేయండి. ఈఎఫ్జి అండ్ జిహెచ్ హెచ్జి హెచ్ఐ ఐజే నెక్స్ట్ జేకే నెక్స్ట్ కేఎల్ నెక్స్ట్ ఎల్ఏ. ఇవన్నీ మనం ఎడిషన్ చేసినప్పుడు 1 3 4 4 + 3 7 4 + 3 7 7 + 1 8 8 + 3 8 + 3 11 11 + 3 ఎంత వస్తుంది? 14 14 + 1 15 15 + 3 18 18 + 3 21 21 + 1 21 + 1 21 + 1 22 అండ్ 24 అండ్ 27 అండ్ 21 28. అంటే మనం అక్కడ నుండి స్టార్ట్ చేసేటప్పుడు మనకి టోటల్గా 28 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనకి చూడండి, వ్యాసార్థం 4 సెంటీమీటర్లను ఇచ్చారు. వ్యాసార్థం 4 సెంటీమీటర్లుగా గల వృత్తాకార చక్రాన్ని 352 మీటర్ల దూరం ప్రయాణింపజేయుటకు తిప్పవలసినటువంటి చుట్ల సంఖ్య అని అడిగారు. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మనకి వృత్తాకార చక్రాన్ని ఇంత దూరం ప్రయాణించుటకు అన్నారంటే ఇది పారామీటర్ ఇచ్చినట్లు, అంటే పరిధి ఇచ్చినట్లు, చుట్టుకొలత ఇచ్చినట్లు అర్థం. ఇది చుట్టుకొలత అయితే, ఇది వ్యాసార్థం అయితే, మరి తిప్పవలసిన చుట్ల సంఖ్య అంటే ఎన్నిసార్లు అని అర్థం. అప్పుడు మనం ఏం చేయాలి? సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ పరిధి కాదు, ఇది పరిధి కాదు. ఏంటంటే ఇంత దూరం ప్రయాణించాలంటే ఎన్ని చుట్టూ కొలతలు కట్టాలి అని అర్థం అనమాట. ఎన్ని చుట్టూ కొలతలు కడితే అంటే ఎన్నిసార్లు తిరిగితే అని అర్థం. అక్కడ ఎన్ని చుట్టూ కొలతలు అయితే ఇంత దూరం ప్రయాణిస్తుంది అని అక్కడ అర్థం. సో మనం చుట్టూ కొలత అనేటటువంటిది కట్టాలి, పరిధి కట్టాలి. పరిధి కట్టేటప్పుడు ఏమవుతుంది మనకి? పరిధికి సూత్రం ఏంటి? 2πr కదా. 2 × πr 2 × π అంటే 22/7, R అంటే 14. సో 7 1 7 2 మనకి టోటల్గా 88 వచ్చింది. కానీ ఇక్కడ ప్రమాణాలు చూడండి, ఇక్కడ మీటర్స్లో ఉంది, ఇక్కడ సెంటీమీటర్స్లో ఉంది. సో ఇక్కడ మనం ప్రమాణాలు చూసుకున్నట్లయితే 35 సెంటీమీటర్స్లో మార్చినప్పుడు ఇంకా ఇంకో 2 సున్నాలు అనేటటువంటి యాడ్ అవుతాయి. సో మనం
దీనికి ఎన్ని త్రిప్పవలసిన చుట్ల సంఖ్య కనుక్కోవాలంటే పరిధితో డివిజన్ చేయాలన్నమాట. పరిధితో మనం డివిజన్ చేయాలి. అప్పుడు మనకి ద రైట్ ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. అప్పుడు మనకి రైట్ ఆన్సర్ 400 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 400. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరా.